దేశంలోనే రెండో అతిపెద్ద ఆదివాసీ గిరిజన సంబరం నాగోబా జాతర ఈ నెల 28న ప్రారంభం కానుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేస్లాపూర్లో ఏటా పుష్య అమావాస్య రోజున నాగోబా జాతర ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి మహాపూజతో ఈ జాతర ప్రారంభం కానుంది. అప్పటి నుంచి 5 రోజుల పాటు జాతర ఘనంగా జరుగుతుంది. ఈ ఏడాది 28న అమావాస్య కావడంతో ఆ రోజున అర్ధరాత్రి పూజలు చేసి జాతరను ప్రారంభిస్తారు. ఈ జాతరలో కీలకమైన 3వ రోజు నిర్వహించే గిరిజన దర్బార్ ఈ నెల 31న జరగనుంది. జాతర ఏర్పాట్లకు సంబంధించి కేస్లాపూర్లో అధికారులు సమావేశమయ్యారు. జిల్లా కలెక్టర్ ఉట్నూరు ఐటీటీఏ పీఓ ఎస్పీ సబ్ కలెక్టర్ తదితర అధికారులు నాగోబాను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం జాతర ఏర్పాట్లపై చర్చించారు. రాష్ట్ర జాతీయ స్థాయి నేతలను ఈ జాతరకు ఆహ్వానించారు. జాతర పూర్తయ్యే వరకు కేస్లాపూర్ చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలో మద్యం విక్రయాలపై నిషేధం విధించనున్నారు. గురువారం నెలవంక దర్శనం ఇవ్వడంతో తొలిఘట్టంగా 7 రోజుల పాటు సాగే ప్రచార రథం శుక్రవారం కేస్లాపూర్లో బయలుదేరనుంది. ముస్లిం వంశీయులు ప్రత్యేక పూజల అనంతరం రథం కదులుతుంది. నాగోబా జాతర సందర్భంగా గుమికూడిన ఆదివాసీల సమస్యలు తెలుసుకునేందుకు జాతర చివరి రోజున వారితో సమావేశం నిర్వహించేవారు. అదే దర్బార్. ఈ దర్బార్లో ఆదివాసీలను సమస్యలను తెలుసుకుని నిజాం ప్రభువుకు అందించేవారు. అలా మొదటగా 1942లో దర్బార్ నిర్వహించారు. ఆ ఆచారం నేటికి కొనసాగుతోంది. స్వాతంత్ర్యం రాకముందు నిజాం పాలనలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులు నివసిస్తున్న తండాలు, గూడెలకు, గ్రామాలకు కనీస సౌకర్యాలు ఉండేవి కావు. వారు అనేక ఇబ్బందులు పడుతున్న రోజులవి. మరోవైపు స్వాతంత్ర్య పోరాటం ఉధృతంగా కొనసాగుతుంది. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీ బిడ్డ, తెలంగాణ యోధుడు కొమరం భీం పోరాటం చేసి అమరుడయ్యారు. ఈ పోరాటం నిజాం గుండెల్లో వణుకు పుట్టించింది. దీంతో ఆదివాసుల సమస్యలపై దృష్టి సారించిన నిజాం వారి జీవన విధానంపై అధ్యయనం కోసం హైమన్ డార్ప్ దంపతులను ప్రాంతానికి పంపారు. ఆదివాసీల జీవన విధానంపై అధ్యయనం చేస్తున్న ఆస్ట్రియాకు చెందిన హైమన్ డార్ప్ దంపతులను నాగోబా జాతర బాగా ఆకర్షించింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీలు ఈ జాతరకు వచ్చి మహా సమ్మేళనంగా పాల్గొనడం, వారి సంస్కృతి, సాంప్రదాయాలు ఆ దంపతులను ఆకట్టుకున్నాయి. అదే సమయంలో ఆదివాసీల సమస్యలపై కూడా డార్ప్ దంపతులు దృష్టి పెట్టారు.